ఇటీవల కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన అనౌన్స్మెంట్ వీడియో మూవీ లవర్స్ లో భారీ ఎగ్జైట్మెంట్ కలిగించింది. ఇద్దరు 1980s ముందు అనేక సినిమాల్లో కలిసి నటించిన జనరేషన్ జెడ్ ప్రేక్షకులకు ఆ సినిమాల అనుభవం ఎక్కువగా లేదు. అందుకే ఈ కలయిక వారికి విక్రమ్ ప్లస్ జైలర్ లాంటి మాస్ కాంబినేషన్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆ హైప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ అభిమానుల్లో కొత్త డిమాండ్ మొదలైంది. అదే చిరంజీవి బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్ కలయిక. గత 5 దశాబ్దాలుగా తమ కెరియర్ ని కొనసాగిస్తున్న ఈ ఇద్దరు లెజెండ్లు మంచి స్నేహితులే. కానీ కలిసి నటించే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ జరగలేదు. సరైన కథ లేకపోవటం లేదా దర్శకుడు ముందుకి రాకపోవటం వల్ల ఈ అరుదైన కాంబినేషన్ ఎప్పటికీ కలగానే మిగిలిపోయింది. బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో చిరంజీవి స్టేజ్ పైనే సరైన కథ రాస్తే కలిసి నటించడానికి సిద్ధమని ప్రకటించడం అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వంటి దర్శకులకు ఛాలెంజ్ విసిరిన సందర్భం ఇప్పటికీ వైరల్ అవుతోంది. అయితే వినటానికి ఎంత ఉద్వేగంగా అనిపించినా ప్రాక్టికల్ గా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రావాలంటే ఒక బలమైన కథ అవసరం. ఫ్యాన్స్ ఊహల్లో ఇప్పటికే రచ్చ మొదలైంది. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి కలిసి వస్తే ఎలా ఉంటుంది అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి గుండమ్మ కథ, మాయాబజార్ లాంటి ఎన్నో క్లాసిక్స్ లో నటించి తిరుగులేని ముద్ర వేశారు. అలాంటి ఇంపాక్ట్ ఈ తరం ప్రేక్షకులకు చిరు బాలయ్య ఇవ్వగలరా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పటి తరం మల్టీ స్టారర్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి RRR అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అదే తరహాలో సీనియర్ లెజెండ్స్ కూడా చేతులు కలిపితే బాక్సాఫీస్ వద్ద సంచలనం ఖాయమంటున్నారు అభిమానులు. ఇప్పటికే ఏఐతో రకరకాల పోస్టర్లు సృష్టిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఆ స్వప్న ప్రాజెక్టును నిజం చేసే దర్శకుడు ఎవరు? రాజమౌళి వంటి విజనరియా, లేక మాస్ పల్స్ తెలిసిన దర్శకుడా? ఏదైనా సరే సరైన కథ సిద్ధమైతే టాలీవుడ్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది అనటంలో సందేహం లేదు. అభిమానుల కళ నెరవేరే రోజులు ఎంత దూరంలో ఉన్నాయో చూడాలి.